జిందాబాద్ జిందాబాద్ అమలు చేయాలి 4 డిఎల్ వెంటనే ఐఆర్ 29% వెంటనే జిందాబాద్ జిందాబాద్ ఎస్ రహానా బేగం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అసోసియేట్ ఉపాధ్యక్షురాలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నియోజకవర్గ కేంద్రాలలో 3.4 రణభేరి కార్యక్రమం జరుగుతున్నది. ప్రధానంగా మేము కొన్ని డిమాండ్లతో ముందుకొచ్చాము. మొట్టమొదటిగా 12వ పిఆర్సీ పే కమిషన్ను నియమించడం, రెండవది 29% ఐఆర్ను ప్రకటించాలి, మూడవది అదేవిధంగా మెడికల్ బిల్స్, హెల్త్ కార్డ్స్ సమస్యల్ని పరిష్కరించాలి, సిపిఎస్ రద్దు చేసి మెమో నెంబర్ 57ని వెంటనే అమలుపరచాలి. ఎవరైతే 2004 ముందు రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలి. అదేవిధంగా కోవిడ్లో 953 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులకు కారణ్య నియామకాలు చేపట్టాలి. రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా సరెండర్ ఎన్కాష్మెంట్ సమస్యల్ని పరిష్కరించాలి అనేటువంటి డిమాండ్లతో ఈరోజు మేము నియోజకవర్గాల్లో ధర్నాను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మన జిల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ యొక్క నినాదాలని, డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా శిబిరంగా కోరుతున్నాం. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర యూటీఎఫ్ సంఘం పిలుపు మేరకు రణభేరి 3.0 కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షను చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ నిరాహార దీక్ష చేపట్టడానికి ముఖ్య కారణం 2023 జూలై నుండి అమలు చేయాల్సినటువంటి పిఆర్సీని ఇప్పటి వరకు కమిషన్ నియమించకపోవడం చాలా దురదృష్టకరం. మేము ఈ రణభేరి కార్యక్రమం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. 3 సంవత్సరాల కాలం అయిపోతున్నప్పటికీ కూడా ఇంకా కమిషన్ వేయకపోవడం దారుణమని, అలాగే మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి 4 డిఏలను ప్రకటించకపోవడం దురదృష్టకరమని, అలాగే మెమో నెంబర్ 57ను అమలు చేసి 2003 డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఓపీఎస్ విధానాన్ని అమలు పరచకపోవడం కూడా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఇక్కడ నుండి ఈ సభా వేదిక నుండి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ, అలాగే రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్, ఫైనల్ సెటిల్మెంట్ లీవ్ ఇప్పటికి కూడా చేయకపోవడం, అలాగే పిఎఫ్ లోన్లు 2025 ఆగస్టు వరకు మాత్రమే క్లియర్ అయినాయి, సెప్టెంబర్ నుండి ఇప్పటికి కూడా పేరుకుపోయినాయి. వాటినన్నింటినీ కూడా క్లియర్ చేయాలని, ఇవన్నీ కూడా మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా వెంటనే క్లియర్ చేయాలని మేము ఈ సభాముఖంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము, అలాగే డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు సిపిఎస్ పట్ల ఉదాసీనతతో వ్యవహరిస్తూ ఏమాత్రము సిపిఎస్ను తొలగించలేదు, ఓపీఎస్ రావడం లేదు. దాన్ని ప్రధానంగా మేము ఖండిస్తున్నాము. అలాగే రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలన్నింటినీ సరెండర్ లీవు మరియు డిఏలు, ఐఆర్, గ్రాట్యుటీ ఏది రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కానీ మరణించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి బెనిఫిట్ రాకపోవడం వల్ల కూడా వారి కుటుంబాలు నానా సతమతమవుతున్నాయి. వాటినన్నింటినీ కూడా సాధించుకోవాలని ఈరోజు ఈ ధర్నాను నిరాహార దీక్షను ఉదయం నుండి ఇప్పటి వరకు చేస్తున్నాము.